ఉన్న రాష్ట్రాలెన్ని? అంటే 50% ఎడ్యుకేషన్ రేట్‌లో ఉన్నారు మనం. రైట్? కైండ్ ఆఫ్. సో, రైట్. యాహ్! తెలంగాణ ఎడ్యుకేషన్ అనేది నార్మల్‌గా చూస్తే తెలంగాణ అనేది హైదరాబాద్ లైక్ మేజర్ సిటీస్ చూసినా అంటే ఆ సిటీస్ అరౌండే అట్లా లైక్ పెద్ద పెద్ద సిటీలు ఉన్న మోస్ట్ ప్రాబ్లీ ఎడ్యుకేషన్ ఉన్నట్టు రైట్ కాన్సన్ట్రేట్. బట్ ఎనీవేస్ స్కూల్ ఫీజులు పెరుగుతున్నాయి. ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రకారం ఎడ్యుకేషన్ మన ఇండియాలో చూస్తే ఈ రెండు రాష్ట్రాలు కాకపోతే ఇప్పుడు తెలంగాణ వరకు తీసుకున్నా కూడా 9వ పొజిషన్లో ఉంది ఎడ్యుకేషన్ ప్రకారం చూస్తే. దాని తర్వాత ఫుడ్ కానీ ఇన్ఫ్లేషన్ కానీ సర్వీస్ ఇన్ఫ్లేషన్ మన నెంబర్స్ రన్ చేసినాం అంటే ఇది కూడా టాప్ నెంబర్స్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ప్రకారం ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేది అంటే మన రోజువారీ ఫుడ్కి సంబంధించిన మన కమ్యూనికేషన్. అండ్ బై ద వే మనం ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ కవర్ చేయలేదు ఇంకా రైట్. మెడికల్ ఎక్స్పెన్సెస్ అది డైలీ ఉండదు కాబట్టి మనం దాన్ని కన్సిడర్, బట్ అది కూడా కన్సిడర్ చేసినట్టు దూలు తీరిపోద్ది అన్నట్టు. బట్ సర్వీస్ ఇన్ఫ్లేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ చూసి పీపుల్కి కోపం తెప్పి, బట్ ఆన్ ద సేమ్ వే పీపుల్లో కొంచెం యాంగ్జైటీ అనేది కూడా క్రియేట్ చేస్తుంది. అండ్ దిస్ ఇస్ నాట్ గోయింగ్ టు లీవ్ సూన్. యాంగ్జైటీ అనేది మనకి ఎడ్యుకేషన్ ఆ పిల్లలు ఎడ్యుకేషన్ పోయేంత వరకు ఆ ఫీజులు కట్టేంత వరకు ఎవరన్నా ఫస్ట్ టైమే కట్టేసారు అంటే దాని పర్వాలేదు ఓకే. బట్ వాళ్ళకి వచ్చే నెక్స్ట్ టెన్షన్ అనేది నెక్స్ట్ ఇయర్ ఎటువంటి ఫీజు అనేది. బట్ ఈ యాంగ్జైటీ అనేది ఆల్వేస్ ఇట్ లాస్ట్ లాంగర్. కానీ ఈ స్కూల్ ఫీజులు అనేటివి 80,000 నుంచి 1,50,000 వరకు పెరిగి ఈ రవాణా ఖర్చులు ఏదైతే ట్రాన్స్పోర్ట్ తీసుకొని పోయే వాళ్ళు నెల నెల 1,000 రూపాయలు అడిషనల్గా యాడ్ అయింది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళు నార్మల్గా కానీ ఇప్పుడు ఇవన్నీ కన్సిడర్ ఆలోచించారంటే వాళ్ళు పూర్ కాకుండా వాళ్ళు యాక్చువల్లీ ఇరుక్కోపోయినట్టు అంటే ఇది ఒక పెద్ద ట్రాప్. ఆ ట్రాప్లో చిక్కుకోపోయినట్టు వాళ్ళు దాని నుంచి బయటికి రాలేన ఖచ్చితంగా ఉంటుంది అంతే. వాళ్ళు ఫీలింగ్ ఉంటాం కాకపోయినా కూడా వాళ్ళు యాక్చువల్లీ చిక్కుపోయినట్టు. అండ్ ఆ ఫీలింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు మన న్యూస్లో కానీ లేకపోతే ఈ హెడ్లైన్స్లో కానీ ఎక్కడైతే చెప్తుర్రో ఈ పలానా నెంబర్ ఇది ఇంత పెరుగుతుంది, ఇది ఈ న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం పబ్లికేషన్ ప్రకారం ఈ నెంబర్ ఇంత ఉంది, ఆ నెంబర్ అది మనకి వినేదానికి ఎంత ఎంత ఘోరంగా అనిపిస్తుందో ఆ ఫీలింగ్ అనేది దానికంటే చాలా రేట్లు ఎక్కువగా ప్రమాదకరంగా ఉంటుంది. ఉండటం కాదు యాక్చువల్గా జరుగుతుంది, ప్రమాదకరం అయిపోద్ది జీవితంలో రైట్. సో ఈ టాపిక్ మేము డిస్కస్ చేసిన మేము చెప్పిన దాంట్లో మేమేమన్నా మీ క్లోజింగ్ ఇప్పుడు ఇంతవరకు ఇప్పుడు మేము డిస్కస్ చేసిన దాంట్లో ఏమన్నా మిగిలి ఉన్నాయా? మీ థాట్ ఏంటిది? ఏదైనా ఉంటే మీ ఐడియా ఏదైనా ఉంటే ఇంకా ఏ రకంగా బాగుపడాలి అది ఇది ఉంటే మీకు తెలుసు కదా ఇంకెట్లా ఆలోచించాలి కదా రైట్. అది మీరు కామెంట్ చేయండి, వాట్ ఎవర్ చెప్తారు కదా ఎండ్ స్టేట్మెంట్ అది మీరు క్లోజ్ చేస్తారా? ఓకే. ఆలోచిస్తున్నా. సో ఈరోజు మనం మాట్లాడుకున్న టాపిక్స్‌లో ఏ విధంగా అయితే ఆర్థికంగా స్కూల్ ఫీజెస్ పెరగడం కావచ్చు, లేకపోతే రవాణా ఖర్చులు ఏ విధంగా అయితే మధ్యతరగతి కుటుంబాలకి ఎఫెక్ట్ అవుతున్నాయో మేము ఆల్మోస్ట్ డిస్కస్ చేసాం. మోస్ట్‌లీ ఏ విధంగా అయితే ఇంపాక్ట్ అయింది, ఏ విధంగా అయితే ఇది ఓవర్‌కమ్ చేయగలుగుతామో అనేది మా డిస్కషన్‌లో జరిగింది. సో మీకింకా ఏమైనా పాయింట్స్ ఉంటైతే మీరు కామెంట్ చేయండి. సో మేము ఫ్యూచర్‌లో దాని గురించి డిస్కస్ చేయడానికి. And thank you and happy Sankranti everyone. థ్యాంక్ యూ అండ్ హ్యాపీ సంక్రాంతి ఎవ్రీవన్. తర్వాత చెప్పండి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుస్తాం అది వాట్ ఎవర్. Yeah, sure. నెక్స్ట్ ఎపిసోడ్‌లో కలుద్దాం ఇంకొక టాపిక్ తోటి. సబ్స్క్రైబ్ వాట్ ఎవర్. ఓకే. మళ్ళీ చెప్తా. లేదా ముందు నుంచి మళ్ళీ రిపీట్ చేయాలి. సో ఈరోజు మనం మాట్లాడుకున్న విధంగా ఏ విధంగా అయితే స్కూల్ ఫీజులు కావచ్చు, లేకపోతే రవాణా ఖర్చులు కావచ్చు, ఏ విధంగా అయితే మధ్యతరగతి కుటుంబాలకి సో అన్ని కోణాల్లో చూసి మేము సో మీకింకా ఏ విధంగా మేమైనా మిస్ అయ్యి ఉంటే మీరు కామెంట్ చేయండి.